మిస్టర్ జవహర్ అలీ. సభకు నమస్కారం. సమైక్యాంధ్ర ఉద్యమ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, కాకినాడ బార్ స్టేషన్ నుంచి వచ్చాను కాబట్టి 56 రోజుల నుంచి మేము ఉద్యమంలో ఉన్న ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న నా సోదరులందరూ సుమారు 120 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియజేయదలుచుకున్నది ఏమిటంటే, ఇక్కడ మనమందరం కూడా న్యాయవాదులమే ఉన్నాం. సమైక్యాంధ్ర విభజన ఈ విషయాల మీద మనందరికీ ఇప్పుడు కేసు అక్కర్లేదు, దాంట్లో పాయింట్స్ కూడా అక్కర్లేదు. 56 రోజుల క్రితం వకాల్తా వేసింది సీమాంధ్ర ప్రాంతంలోని ప్రతి న్యాయవాదులు మనం అందరం కూడా వకాల్తా వేశాం. డబ్బులు రాకుండా కోర్టు తీసేసి బ్యాండ్స్ తీసేసి మనం పోరాడుతున్నాం. ఈ విభజన వల్ల జరిగే నష్ట కష్టాల గురించి మనం అందరం పూర్తిగా స్టడీ చేస్తున్నాం. ఇక జరగవలసిన కార్యక్రమం ఏమిటి అన్న దానికి ప్రధాన లక్ష్యం, ఈ రోజున హైదరాబాద్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామంటే మనందరికి చాలా మందికి తెలుసో తెలియదో, కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర నిఘా వర్గాలు ఈ రోజున రిపోర్ట్లు ఏమనిస్తున్నాయంటే, 56 రోజుల నుంచి ఉద్యమం ఇంకా బతికుందంటే దానికి కారణం సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులు మరియు ఏపీ ఎన్జిఓలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం కూడా గర్వపడవలసిన విషయం ఏమిటంటే, ఎక్కడైతే ప్రస్తుతం మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదిత తెలంగాణలో జరుపుకుంటున్నాం, వారి ప్రకారం ఈ ప్రతిపాదిత తెలంగాణలో అడుగేస్తే కొడతామని మన మిత్రుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు మనం చూసిన తర్వాత ఈ మధ్యనే మన సోదరులు ఏపీ ఎన్జిఓలు జరిపిన కార్యక్రమం ద్వారా ఒక దవడ వాచిపోయింది, ఒక దవడ ఎర్రగా అయిపోయింది. ఈ రోజున న్యాయవాదులు ఇంత సంఖ్యలో సీమాంధ్ర ప్రాంతం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా రెండవ దవడ కూడా మనం పగలగొట్టగలిగామన్న సంగతి మనం అందరం గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకు వెళుతుంది, తీసుకుని వెళతాం, విజయాన్ని సాధిస్తాం. ఈ సందర్భంగా నా భారత స్టేషన్కి సంబంధించిన ఒక్క విషయాన్ని మీ ముందు చెప్పి నేను ముగిస్తాను. 1935లో ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఆంధ్ర మహాసభ గాంధీ గారి ఆధ్వర్యంలో కాకినాడలో జరిగినప్పుడు మహర్షి బుల్సు సాంబమూర్తి గారు దానికి అధ్యక్షత వహిస్తూ ఆంధ్ర మహాసభకు అధ్యక్షులుగా ఉన్నారు. వారు మా బార్ సభ్యులు. మా బార్ చాలా మంది మా సోదరులందరూ కూడా ఉద్యమాల పురిటిగడ్డ అని చెప్పుకోవడం చాలా విన్నాను. కానీ మా కాకినాడకు సంబంధించి ఉద్యమాల నాయకులకు పుట్టినిల్లని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆనాటి మహర్షి సాంబమూర్తి గారు 1952లో పొట్టి శ్రీరాములు గారిని ఉద్యమంలో నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు వారు పూర్తి సహకారం ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. ఆ ఘనత మా కాకినాడ బార్ సభ్యులైన బుల్సు మహర్షి సాంబమూర్తి గారు. ఈ రోజున కార్యక్రమం జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుపుకుంటామని చాలా గర్వపడ్డాం. మా బాలయోగి కూడా మా కాకినాడ సభ్యుడే. అంతేకాదు పార్లమెంటుకి మెంబర్ని ఇచ్చాం, స్పీకర్ని ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా సుదీర్ఘ కాలం పాటు మేము స్పీకర్ని ఇచ్చాం. ఇంకా నాయకుల్ని చాలా మందిని ఇవ్వగలిగాం. ఇది నన్ను క్షమించాలి నేను చెప్పినందుకు. మరొక్క మారు అందరికీ సమైక్యాంధ్ర ఉద్యమంలో తదుపరి కార్యక్రమాల మీద మీరందరూ కూడా
త్వరగా పెద్దలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.